భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన ఇలవేల్పు దుర్గాదేవి. ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం. ఆయన చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన చెప్పింది పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొంటు గాథ పలుకద నేల. పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంత శివ కేశవ అభేద తత్వాన్ని చూపించారు ఆయన. పోతన గారు దశమస్కంధం రాసుకుంటున్నారు. పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం కాదది. దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు. వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని. అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా. ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు. కొత్తగా గజ్జెలు పెట్టబడినటువంటి కాళ్ళేమో ముందుకి పాకుతుంటే కాళ్ళు గల్లుమనేవి. కాళ్ళకి గల్లుమనేటప్పటికి అమ్మో నా వెనకాతలు ఏదో వస్తోందని 2 అడుగులు పాకడం, వెనక్కి తిరిగి అమ్మ వంక చూసుకునేవాడు. ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు. వెనక్కి తిరిగి చూసేవాడు. అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు ఇంత మాయకుడి కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జెలు గల్లుమంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది. ఆ కుంతీదేవి దిప్పి పొడిచింది, కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందండి. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వర దేవత నీక బ్రాహ్మణ గోగణాత్యహరణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద త్రుంపవే ధవలతల్లిచ్చాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆయన్ని. ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జలు గల్లు 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 అన్నాయి. అనేసరికి కొంచెం ముందుకెళ్లి అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు. అమ్మ పకపకా నవ్వుతోంది. అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. గబగబా పాకడంలో కాలి గజ్జలు కూడా గల్లు 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 అన్నాయి. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో గభాలన పడిపోయాడు. పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద, అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టి ఇవాళ వెంకటాచలంలో ఒకడు మాత ఉంది తల్లి యశోదమ్మ. పొంగిపోయి అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జలు కట్టాను నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకుని ఇలా ఇలా మోగించి చూపించింది. కృష్ణ చూసావా గజ్జలు రా, భయం లేదని. ఏం పాదాలండి ఆ పాదాలు? అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు. ఆ చేతులేం మామూలు చేతుల స్వామివి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అన్నాడు బలిచక్రవర్తి. అటువంటి చేతులు అటువంటి పాదముల పాదములు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని పొంగిపోయారు అన్నమాచార్యుల వారు. అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా ఎంత అదృష్టవంతురాలా యశోద అని చూపిస్తే ఏమీ ఎరగని వాళ్ళే వెళ్లి మట్టిలో ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు. చక్కగా ఇలా కూర్చున్నాడు, 2 కాళ్ళు జాపుకున్నాడు. అమ్మ మంచి పట్టుపుట్టం కట్టింది, ఒళ్ళంతా నగలు పెట్టింది. గజస్నానం అంటారు, పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు. ఒరే నీది ఏనుగు స్నానం రా, ఇలా స్నానం చేయించి వదిలేనో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావు రా అని బాధపడుతుంటారు పాపం. ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్కగా ఇలా పోసేసుకుంటున్నాడు. పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనమైందో తెలుసా అండి? మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి. తనువునంటి నధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అని కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులు రగహరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వేరులేమి తెలియదలయునట్లు. ఈ శివకేశవ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిట విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట. తనువునంటి నధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగా నితునకగాగా. అమ్మ చక్క కొప్పొకటి వేసి దానికి బుచ్చాలహారం కట్టింది. అది చూస్తుంటేట పరమశివుడు తన కపద్ది అని ఆ జటాజూటానికి కట్టుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. ఆ చంద్రవంకలా కనపడిందిట. తొగల సంగడిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుకాగా. అమ్మ చక్కటి ఆవిరిబొట్టు లలాటమునందు పెట్టింది. అది చూస్తే మన్మధుణ్ణి కాల్చేసిన 3వ కన్నులా కనపడుతోంది నాకన్నారు. కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా. అమ్మ మెళ్ళో పెద్ద హారం వేసి దానికి నీల పతకం వేసింది. ఆ కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడుతున్నాడు నాకన్నారు. హారవల్లులు రగహరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు. ఆ మెడలో వేసినటువంటి ముత్యాల హారాలు చూస్తే శంకరుడు మెడలో వేసుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. లా కనపడుతున్నాయి కాదు, శివునకును తనకును వేరులేమి తెలియబెలయునట్లు. ఓయ్ పోతనా, నాకు శంకరుడికి తేడా లేదు, మేమిద్దరం ఒక్కటే అని నాకు దర్శనమిచ్చారు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయారు పోతన గారు. ఈ శివ కేశవ అభేద జ్ఞానం శంకరుని యొక్క పాదముల నుంచి వస్తుంది. అందుచేత ఆయన మహానుభావుడు.